బ్యాచిలర్ పార్టీ రోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఓహో ఐమ్ టాప్ ఆఫ్ ద వరల్డ్. సో సెలబ్రేషన్స్ ఇస్ మస్ట్. వెయిటర్. కానీ నా పెళ్లికి ముందు రోజు నాకు చాలా అసహ్యం వేసే సంఘటన ఒకటి జరిగింది. దాని గురించి మాట్లాడడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. ఎవరో నా డ్రింక్ లో మత్తు మందు కలిపారు. నేను స్పృహ కోల్పోయిన తర్వాత నన్ను ఒక హోటల్ గదికి తీసుకెళ్లారు. నిన్న ఫైబర్తో నేను రాత్రంతా వైభవ్, నువ్వు బయటికి ఎప్పుడు వెళ్ళావు? స్నేహ, నువ్వేంటి ఇలా ఉన్నావు? నీ బ్యాచిలర్ పార్టీ అయిపోయిందా? వైభవ్, వైభవ్ నా మాట విను. నా పేరు పలకడానికి కూడా నువ్వు ధైర్యం చేయాలనుకోకో. ఈ పేట్, ఈ బట్టలు, ఈ టై అండ్ ఇంకా ఈ తాగుడు నిజమంతా బయటపడింది. మన పెళ్లి 2 రోజుల్లో పెట్టుకొని నువ్వు నిన్న రాత్రి ఎవరితోనో గడిపావు. నిన్ను పెళ్లి చేసుకోవడం ఇక వేస్ట్. వైభవ్, వైభవ్ నా మాట విను. వైభవ్ ప్లీజ్ నా మాట విను. వైభవ్ పెళ్లి క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయాడు. వైభవ్, పెళ్లి గిఫ్ట్ అలాగే ఉండిపోయింది. పోయిన రాత్రి నేను తాగిన డ్రింక్ లో మత్తు మందు కలిపింది పర్ణికానే. పర్ణిక, నువ్వు నన్ను ఎందుకు ఇంతలా మోసం చేశావు? ఎందుకు? ఎందుకంటే నేను వైభవ్కి మరదలు నవ్వాలనుకోలేదు, భార్య నవ్వాలనుకున్నాను. ఇక నిన్నైతే నేను ఎప్పటికీ నిన్ను సంతోషంగా ఉండనివ్వను. సిగ్గులేదు? నిన్ను నా కూతురని చెప్పుకోవడానికే సిగ్గేస్తోంది. నాన్న, ఇదంతా చేసింది పర్ణిక. పర్ణిక నన్ను ట్రాప్ చేసింది. నేనేం చేయలేదు నాన్న. నోరు పోయి. ఈ క్షణమే నువ్వు ఇంట్లో నుంచి బయటకెళ్ళిపో. ఇక నుండి ఈ కుటుంబంతో నీకు ఎలాంటి సంబంధం లేదు. పర్ణిక తను చేయాలనుకున్నది చేసింది. మా నాన్న కనీసం నా మాట కూడా వెళ్ళలేదు. నా సమతి తల్లి నన్ను కొట్టి ఇంటి నుంచి బయటకు గెంటేసింది. ఈ సిటీలో ఇక నాకు ఎవరూ తెలీదు. నేను బెంగళూరులో ఉన్న మా అత్తింటికి వెళ్ళాను. 9 నెలల తర్వాత నేను ఒక బాబుకి జన్మనిచ్చాను. కానీ నా కష్టాలైతే అక్కడితో ముగేలేదు. నా కొడుకు పుట్టిన వెంటనే అతని పైన దాడి జరిగింది. ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు? కాపాడండి, కాపాడండి. మా అత్తయ్య నా కొడుకుని కాపాడింది. ఆ వ్యక్తి ఎవరో తెలిసిందా మీకు? అతనెవరో నాకు తెలీదు, కానీ అతను మీ బిడ్డకు తండ్రి అని ఎవరో అంటున్నారు. అంటే అతను ఆ రోజు ఆ హోటల్లో నాతో ఉన్న వ్యక్తి. తను అసలు ఎవరతను? కాలం గడిచిపోయింది. నా కొడుకు యువోనే నా జీవితం. నేను అతన్ని నా ప్రపంచంగా భావించి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాను. నేను నా గతాన్ని మర్చిపోయాను. నా గతం నీడ ఎప్పుడు యువోన్పై పడకూడదు అనుకున్నాను. నేను ఒక ఎంటర్టైన్మెంట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. అప్పుడు ఒక రోజు మమ్మీ, మమ్మీ, మమ్మీ త్వరగా రా. యువోన్, యువోన్, చూడు నీ నాన్నను కనిపెట్టాను. చూడు మా ఇద్దరి చేతులపై ఒకే గుర్తుంది. యువోన్, నువ్వు. నేను ఆ వ్యక్తి మొహం చూసినప్పుడు నాకంతా గందరగోళంగా అనిపించింది. అతని కళ్ళల్లోకి చూస్తుంటే అతనికి నాకు ఏదో సంబంధం ఉన్నట్టుగా అనిపించింది. మమ్మీ, ఈయనే నాన్న కదా? నాన్నని ఇంటికి తీసుకువెళ్దాం. యువన్, నువ్వేం మాట్లాడుతున్నావు? అతను మీ నాన్న కాదు. ఏమైంది నీకు? అక్కడికి మా మేనేజర్ వచ్చి నన్ను బాగా తిట్టారు. స్నేహ, నువ్వు యువన్ ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు. కంపెనీ సీఈఓ అక్షయ్ వచ్చారు. యువన్ ప్లీజ్,
ఆయన మీ నాన్న కాదు. హలో. స్నేహ వెంటనే నా క్యాబిన్కి రా. ఎస్ ఎస్ సార్, ఎస్ సార్. గాడ్, యువన్ నా క్యాబిన్లోకి వెళ్ళి కూర్చో, నేను వస్తాను. అతను నీ కొడుకా? ఇదంతా చేయమని నువ్వు అతనికి చెప్పావా? లేదు సార్, మీరు వస్తున్నారని కూడా నాకు అస్సలు తెలీదు. నిజం చెప్పాలంటే నేను మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. చూడు, నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. మనం రేపు నైట్ డిన్నర్ కలుద్దామా? ఇది నా జీవితానికి ఒక కొత్త ఆరంభం అనుకొని నేను చాలా సంతోషపడ్డాను. సరిగ్గా అప్పుడే నా ఫోన్ మోగింది. స్క్రీన్ పై నాన్న పేరు చూసి నేను షాక్ అయ్యాను. 6 సంవత్సరాల తర్వాత నా తండ్రి నాకు ఫోన్ చేశారు. నాన్న, ఆయన హెల్త్ బాలేదు, చివరిసారిగా నన్ను చూడాలనుకుంటున్నారంట. నేనిక ఉండలేకపోయాను. మరుసటి రోజు యువాన్తో కలిసి హైదరాబాద్కి వెళ్ళాను నేను. కానీ అక్కడ జరుగుతున్నది చూసి నా కాళ్ల కింద భూమి కంపించినట్లుగా అయిపోయింది. నాన్నా, ఏ స్నేహ, మీరు హెల్త్ బాగాలేదని చెప్పారు. అరే నేను సరదాగా చెప్పాను. ఈ రోజు నీ సవతి చెల్లి పరిణిక ఎంగేజ్మెంట్, అందుకే నేను పిలిచాను. దాంతో పాటు నీకు ఒక గిఫ్ట్ కూడా ఉంది. రా 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 రా, ఇక్కడ కూర్చో. హ్యావ్ సంథింగ్. ఇప్పుడే వస్తాను. ఈరోజు పర్ణిక ఎంగేజ్మెంట్, కానీ పెళ్లి కొడుకు మోహన్ చూసినప్పుడు నేను షాక్ అయిపోయాను. ఆమె నా ఎక్స్ లవర్ వైభవ్ని పెళ్లి చేసుకోబోతోంది. చివరికి ఆమె వైభవ్ని ట్రాప్ చేసేసింది. అప్పుడు పర్ణిక వైభవ్తో కలిసి నా దగ్గరకు వచ్చి ఇలా అంది. నీకు సిగ్గులేదా? నీ అక్రమ సంతానాన్ని మా ఎంగేజ్మెంట్ కి తీసుకొనొచ్చా? పర్ణిక, నీకెంత ధైర్యం నా యువాన్ గురించి మాట్లాడితే బాగోదు. అతను అక్రమ సంతానం కాదు. మరి అక్రమ సంతానం కాకపోతే ఒక రాజు కొడుకా? నేను నీకు చెప్పాను కదా, ఆ రోజు ఏం జరిగిందో నాకేమీ గుర్తులేదు. నాకు నిజంగా గుర్తులేదు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో. ఎవరో నన్ను ట్రాప్ నువ్వేదో చేశారు. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన దానిలా మాట్లాడుతున్నావు. వైభవ్, ఆమె బెంగళూరులో సొంతిల్లు కొనుక్కుందని విన్నాను. నువ్వే ఊహించు ఆమె ఎంత రిచ్ పర్సన్ ని ట్రాప్ చేసిందో అని. స్నేహ, నేను నీ జీవితాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు నీ ప్రవర్తన మార్చుకుంటే మంచిది. నేను నీ పెళ్లి ఫిక్స్ చేశాను. నిన్నొకరికి పరిచయం చేయాలి. పదా నాతో రా. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ FM. వినండి సూపర్ హిట్ సిరీస్ మధురం.